తొలి నుండి మహిళలకు పెద్దపీట వేస్తున్న జనసేన పార్టీలో వీర మహిళల విభాగాన్ని కూడా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహిళలకు పసుపు కుంకుమ కింద చీరలను పంపిణీ చేసింది జనసేన. శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా వరలక్ష్మి వ్రత పూజలను నిర్వహించారు. వ్రతంలో పాల్గొన్న ఆడపడుతులకు స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో పంపిన పసుపు కుంకుమ చీరలు అందజేశారు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్పై సర్వత్రా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మహిళలంటే అపారమైన గౌరవం, మర్యాద కూడా. అందుకే జనసేనలోనూ మహిళలకు సముచిత స్థానం కల్పించారు. వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా ఆయన తట్టుకోలేరు. ఇక మహిళలకు ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక కానుక అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని స్థానిక పాదగయ్య క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. దాదాపు 12,000 మంది మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీరలు, పసుపు కుంకుమలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ పాదగయ్య పూజల్లో పాల్గొన్న ఆడపడుచులకు ప్రత్యేక సంచుల్లో పసుపు కుంకుమల కానుకలు ఇచ్చారు. 2 రోజులుగా చేబ్రోలులో పవన్ కళ్యాణ్ నివాసంలో పసుపు కుంకుమ కానుకలను సిద్ధం చేశారు. అయితే కానుకల పంపిణీ ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగింది. ఉదయం 5 గంటల నుంచి అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 3 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారిని గంగాభవాని ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవస్థానం వారు ప్రసాదం అది అరేంజ్ చేశారు. అందరూ ఉపవాసంతో ఉంటారు, భోజనాలు అవి చేయరు. మళ్ళా వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పూజ చేసుకున్న తర్వాత దీక్ష విరమిస్తారు, ఉపవాసం విరమిస్తారు. అందుకని భోజన కార్యక్రమం లాంటివి ఏమీ ఏర్పాటు చేయలేదు. ఈ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జన సైనికులకి అందరికీ ఒక పండుగ. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పుట్టినరోజుని వేడుకగా చేస్తారు. సేవా కార్యక్రమాలు చేస్తారు. చాలా చోట్ల బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అనాథ శరణాలయంలో ఆహారం అందించటం, వస్త్రాలు అందించటం అవి చేస్తున్నారు. దాంతోపాటు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆయన అటవీ శాఖ, ఎన్విరాన్మెంట్లు కూడా ఆయన చూస్తున్నారు. అందులో భాగంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్తో ఈ పుట్టినరోజుని జన సైనికులందరూ పరిసరాలని శుభ్రపరచడం, మొక్కలు నాటడం కార్యక్రమాన్ని ఉధృతంగా చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో మొక్కలు నాటే విధంగా పథకం రూపొందిస్తున్నారు. ప్రతి ఏడాది శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం పురోహితిక అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, చీర ప్రసాదంగా అందిస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ మహిళలకు ఫ్రీగా చీరలు, పసుపు కుంకుమలు పంపిణీ చేశారు. స్థానిక శాసనసభ్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ వరలక్ష్మి పూజలో పాల్గొన్నటువంటి మహిళామణులకి పసుపు కుంకుమ చీరని కానుకగా పంపించున్నారు. ఇక్కడ స్థానికంగా ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఈ వరలక్ష్మి పూజల్ని ఈ విధంగా ఘనంగా నిర్వహిస్తారు. అప్పుడు అక్కడ ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వారే ఆ మహిళామణులకి చీరలు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుందండి. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ రోజు కూడా ఈ పిఠాపురం దేవస్థానంలో అత్యంత వైభవంగా వర్షాలు కూడా లెక్క చేయకుండా మహిళామణులు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారండి. ఈ మహిళలు వచ్చినటువంటి మహిళలందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా టాయిలెట్ సౌకర్యాలు కావచ్చు, తాగునీరు కావచ్చు, ప్రసాదం కావచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా సక్రమంగా పూర్తి చేయగలిగాము సార్. వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్తో ఈ పూజా కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఈ పూజలకు హాజరై పసుపు, కుంకుమ, చీరలు అందుకునే మహిళలకు గురువారం ఆలయం దగ్గర టోకెన్లు అందజేశారు. ఇందుకోసం మహిళలు బారులు తీరి టోకెన్లు తీసుకున్నారు. పూజల్లో పాల్గొనే వారికి పసుపు, కుంకుమతో కూడిన చీరను అందించారు. ఈ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగింది. వ్రతం చేయించడం అనేది చాలా సంతోషంగా ఉంది. మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ మా ఆడపడుచులందరి ద్వారా వ్రతం చేయించిన మన పిఠాపురము ఈవో గారు దుర్గాదేవి గారికి కూడా మా కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నామండి. ఆమె ఎంతో మంచి
మనసుతో ఇంత పెద్ద వర్షం కురుస్తున్నా సరే ఎటువంటి లెక్క చేయకుండా మాకు చాలా సహకారాన్ని అందించారు. ఆమెకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా మాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు ఇంత కన్నుల పండుగ అంగరంగ వైభవంగా ఇంత ఇలా జరిగి వ్రత సంకల్పాలన్నీ ఇలా జరిగాయంటే మాకు చాలా సంతోషంగా ఉంది. పొల్లడం కూడా ఇలా మేము చూడలేదు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి రాకతో ఇక్కడ పండగ వాతావరణం ముందు కూడా ఇంకా సేమ్ ఇలా ఉంటుందని మా నమ్మకం. ఈ నియోజకవర్గానికి ఆయన రావడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉందండి. పిఠాపురం శక్తిపీఠం పురుహూతిక అమ్మవారి ఆలయంలో జరిగిన పూజల్లో మహిళలు వేలాదిగా తరలివచ్చారు. పవన్ సొంత ఖర్చులతో చీరలు, పసుపు, కుంకుమలు పంపిణీ చేయడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళల కోసం ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టిన డిప్యూటీ సీఎంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.